హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వాటర్ అయితే మొక్కలకి ఇచ్చారంటే నిజంగా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది ఎలా తయారు చేశానో, ఎలా ఇవ్వాలనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క మొక్కకు ఇవ్వదగిన పోషకాలు ఇవి. ఇక్కడ చూడండి, మందారాలు కూడా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో. ఈ పింక్ మందార అయితే గుత్తులుగా మొగ్గలు వచ్చేసి అసలు కొమ్మంతా విరగపూస్తున్నాయి. పింకు మందార కానీ, గులాబీ కానీ, ఇంకా అన్నీ ఇప్పుడు రెడ్ మందార కూడా చక్కగా వచ్చింది. ఇప్పుడు 4 రకాల మందారాలు అయితే మనము గార్డెన్లో విరగపూస్తాయి. అదేవిధంగా ఇది ఎలా తయారు చేశాను అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా పువ్వులు మొగ్గల దిశలో ఉన్నప్పుడు ఏదో ఒక పోషకాలు అయితే తప్పకుండా మన మొక్కలకి ఇవ్వాలి. ఇవైతే నేను చాలా హార్వెస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, 5-6 ఫ్లవర్స్ హార్వెస్ట్ చేశాను. ఆ కాడలు కూడా మీకు చూపిస్తున్నాను. మళ్ళీ అవి చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడ బ్లూమ్ అయిన ఫ్లవర్స్ చూడండి. మొగ్గలే అన్ని గుత్తులుగా ఉన్నాయి. ఎన్ని కోస్తుంటే ఫ్లవర్స్ మళ్ళీ ఇంకా మొగ్గలు కాస్త బ్లూమ్ అవుతూ ఉంటాయి. ఇది చాలా విరగబూస్తుంది ఈ మొక్క అయితే. ఇవాళ మన గార్డెన్లో చాలానే ఉన్నాయి. ఇది వచ్చేసి పల్లికాయ. ఇంటి దగ్గర నుంచి నాకు శనక్కాయ ఊరు నుంచి వచ్చిందనమాట. ఆ శనక్కాయలో ఉండే మట్టి ఏదైతే ఉందో, ఎర్ర మట్టి, అది చెలకలోని మట్టి అన్నమాట. దాని బలం అనేది అయితే చాలా ఉంటుంది. ఊర్లో అయితే ఎరువు అదంతా వేస్తారు పొలంలో, ఆ చేనులో వేయటం వల్ల ఆ మట్టి ఆ కాయతో పాటు అలాగే ఉంది. అందుకని చెప్పేసి అది కడిగి సింక్లో పోయకుండా నేను గార్డెన్లో ఆ శనక్కాయ తీసుకొచ్చి గార్డెన్లో కడిగేసాను మొత్తం కూడా. అలాగే ఈ కాయే కాదండి, ఈ కాయల్లో నుంచి వచ్చే వాటరే కాదండి, ఈ పొట్టు కూడా ఎలా వాడాలనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను, కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు మార్కెట్లో కొనుక్కున్నా సరే ఇలా చేయండి. నాకైతే ఇంటి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి చాలా బాగా యూజ్ అయింది ఇదైతే. ఎందుకంటే అందులో చాలా బలం అయితే కూడి ఉంటుంది. ఎందుకంటే చాలా వేస్తారు, పశువుల ఎరువు అదంతా వేస్తారు. చూసారు కదా, అదంతా ఒక 2-3 టైమ్స్ కడిగిన వాటర్ అయితే నేను మొక్కలకి ఇచ్చాను. ఫస్ట్ కడిగింది నానేసాను, ఒక 5 మినిట్స్ అట్లా నానేసిన తర్వాత దానికి ఉన్న మట్టంతా వదిలింది. ఇది కింద పడవేయకుండా మొక్కలకి ఇచ్చారనుకో చాలా బలంగా ఉంటుంది. అయితే మీకు దగ్గరగా ఉండదని అనుకోవద్దు, ఎందుకంటే మీరు కూడా మార్కెట్లో కొనుక్కొచ్చినప్పుడు ఇలా మట్టిగా ఉన్నప్పుడు పడేయకుండా ఇలా గార్డెన్లోనే కడిగేసి మొక్కలకి ఇచ్చేయండి. చాలామందికి అలవాటు వేరుశనగకాయ కొనుక్కొని ఇలా బాయిల్ చేసుకొని తింటారు, కాబట్టి ఇలా అన్ని మొక్కలకి ఇచ్చాను. మన దగ్గర నర్సరీలో కూడా ఆవు పేడ దొరుకుతుంది. ఆవు పేడ కూడా ఇదే విధంగా వాటర్లో నానబెట్టి ఇవ్వచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. అన్ని మొక్కలకైతే ఇచ్చాను. మళ్ళీ ఫస్ట్ కడిగింది మీకు చూపించాను, కానీ 2-3 టైమ్స్ కడిగిన వాటర్ అన్నీ కూడా మళ్ళీ అన్ని మొక్కలకి ఇచ్చాను. ఎందుకంటే ఒకేసారికి పోదు కదా మట్టి, అది అప్పటికప్పుడు చేనులో నుంచి తీసిన కాయ అన్నమాట. అలాంటిది నేను వేస్ట్గా పడేయకుండా మొక్కలకైతే ఇచ్చాను, అన్ని మొక్కలకి. అలాగే మనం బాయిల్ చేసుకొని ఉడకబెట్టిన తర్వాత ఆ పల్లి ఏదైతే తిన్నామో దాని నుంచి వచ్చిన ఆ తొక్క కూడా మొక్కలకి చాలా ఎరువుగా పనిచేస్తుంది. ఇదంతా మేము తిన్న తొక్క. ఈ తొక్క అంతా కూడా ఏదైనా మొక్క మొదల్లో మొక్కకి దూరంగా ఒక గుంతలాగా తవ్వేసి ఆ గుంతలో ఇది వేసేస్తే చక్కగా ఎరువు అవుతుంది. మొక్కలకి దృఢంగా బలాన్ని అయితే అందిస్తుంది. కాబట్టి ఏదైనా మీరు మార్కెట్ నుంచి ఏదైనా తెచ్చినా కూడా బయటపడేయకుండా ఇలా అయితే మీరు కంపోస్ట్లో ఇలా వేసుకోవచ్చు. డైరెక్ట్గా మొక్కకి దూరంగా ఇలా వేసారనుకో అది ఈజీగా రోజు మనకు మొక్కకు వాటర్ వేస్తాం కదా, వాటర్ వేసినప్పుడు దీనిపైన కూడా వాటర్ చల్లితే తొందరగా కంపోస్ట్ అనేది అయితే అవుతుంది. వాటర్ కంపల్సరీ వేయాలి, ఎందుకంటే అందులోంచి వచ్చే వేడి అనేది మొక్కకు తగలకుండా ఉంటుంది. కంపోస్ట్ కూడా చాలా తొందరగా అవుతుంది. నేను ఎప్పుడు ఇలా చేస్తాను కదా, కిచెన్ వేస్ట్ కూడా మీకు చాలా వీడియోస్లలో కూడా చెప్పాను. తప్పకుండా ట్రై చేయండి ఇలా. మీరు ఇదే కాదు, ఏ తెచ్చుకున్నా సరే, స్వీట్ కార్న్ తెచ్చుకున్నా సరే, స్వీట్ కార్న్ తిన్నాక కూడా పట్టుకుండేవి అవన్నీ కూడా వేయచ్చు. ఇక్కడ పొద్దున్నే 5:30కి అయితే గార్డెన్లోకి వెళ్ళాను. ఈరోజు పూజ కోసం అయితే పువ్వులు కోస్తున్నాను. రోజు ఎన్ని పువ్వులు వచ్చినా కూడా మీకు చూపించట్లేదు కదా. ఈరోజు చూడండి, నేను రోజు ఇదే విధంగా గులాబీలు, మందారాలన్నీ పొద్దున్నే కోసేస్తాను, కాబట్టి మీకు ఎప్పుడు డే టైంలో చూపించలేకపోతున్నానని చెప్పేసి ఈరోజు హార్వెస్ట్ చేస్తుంటే వీడియో అయితే తీసుకుంటూ చేశాను. టైం లేకపోయినా కూడా ఒక్కసారి చూపిద్దామని అయితే తీశాను. అసలు గులాబీలు కూడా ఘోరంగా అయితే హార్వెస్ట్. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా మందారాల కంటే కూడా గులాబీని ఎక్కువ హార్వెస్ట్ చేస్తున్నాను. మందారాలు కూడా 3-4 రకాలు ఉన్నాయి. 2 రకాల రెడ్ మందారాలు,
ఒకటి పింక్ మందార, ఇంకొకటి ఎరుపు మందార, రెడ్గా ఉంటుంది, రెడ్ ముద్ద మందార అది. అలాగే గులాబీలు కూడా చూడండి ఎప్పటికప్పుడు కోస్తూనే ఉంటాను, కొయ్యకుండా ఉంటే సరే ఇంకా ఇలా రాలిపోతూ ఉంటాయి. అందుకే చాలా వీడియోలో మీకు చెప్పాను, పొద్దున్నే కోస్తానండి నేను, అందుకే ఎప్పుడు గుత్తులుగా చూపించలేకపోతున్నాను. ఇప్పుడు ఇవి కోయగానే మిగతా ఉన్న మొగ్గలు మళ్ళీ బ్లూమ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ గుత్తులుగా చూపించలేకపోతున్నాను. అలా వదిలేసామనుకో ఇలా మొత్తం రాలిపోతున్నాయి. అందుకే పూజకైనా యూజ్ చేసుకోవచ్చు కదని చెప్పేసి అయితే ఇలా పువ్వులన్నీ కోస్తున్నాను. అసలు ఈ గులాబీలు చూడండి ఎన్ని కోసానంటే చాలా వచ్చినాయి గులాబీలు అయితే, చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా మనము మన గార్డెన్లో వచ్చిన పువ్వులతో పూజ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇక్కడ వచ్చేసి రెడ్, ఇది చెప్పాను కదా రెడ్ ఎరుపు మందార, ఇది ముద్దగా ఉంటుంది. అవేమో మిగతా అన్నీ రిక్కగా ఉంటాయి, ఒకటేమో పింక్ కలర్ ఉంటుంది. ఇంకా గేటు దగ్గర కూడా ఉంటాయి మందార మొక్కలు. అలాగే చామంతులు కూడా కొన్ని హార్వెస్ట్ అయితే చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఏదైనా సరే వేస్ట్ అని అనుకోకుండా మొక్కలకి ఇచ్చారనుకో రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాంటి మట్టి మనకు అసలు ఇక్కడ దొరకదు, కానీ అది నాకు ఇంటి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నేను చక్కగా యూజ్ అయితే చేసుకున్నాను మొక్కలకి. ఒకవేళ మీకు దొరకలేదనుకుంటే మీరు ఎప్పుడైనా చాలా మెంబర్స్ తెచ్చుకుంటారు కదా మార్కెట్ నుంచి, అలాంటప్పుడు కూడా వేస్ట్ చేయకుండా బయట పడేయకుండా ఇలా వాడుకోవచ్చని చెప్పడానికి నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. లేదంటే మనం నర్సరీలో మార్కెట్లో నుంచి కూడా రెడ్ కలర్ మట్టి ఒక్కసారి తెచ్చుకున్నాం అనుకో 1 కేజీ అలా కూడా వాటర్లో కలిపేసి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో పువ్వులు అయితే, ఇంకా కోయలేదు ఇవైతే, చాలా చక్కగా కనిపిస్తుంది మొక్క అంతా కూడా. అలాగే మొగ్గలు కూడా చూడండి, ఇవాళ మార్నింగే కొన్ని కోసాను కదా, ఆ తర్వాత మొగ్గలు అయితే ఇలా ఉన్నాయి ఇంకా రేపటి కోసం. అన్ని పువ్వులు కాయలు వెజిటేబుల్స్ కూడా టమాటా చిక్కుడుగా కూడా నేను హార్వెస్ట్ చేశాను, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా చక్కగా వచ్చినాయి టమాటాస్ అన్నీ కూడా. మొన్న ఆల్రెడీ లాస్ట్ 2-3 వీడియోలు కూడా చూపించాను కదా టమాటాలు అయితే కాయ దశలో ఇలా గుత్తులుగా ఉండేవా. ఈ పువ్వులు కూడా చూడండి ఎన్ని కోసానో. మళ్ళీ ఇక్కడ చూడండి కొత్త రకం మొగ్గలు అయితే వస్తున్నాయి. కొత్త అంటే పువ్వులు కోసిన తర్వాత మళ్ళీ బలం అంతా వాటికి అందేసి కొత్తగా వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి పింకు మందార అదే కాదండి, ఇది ఒక 3 టైమ్స్ తీసానన్నమాట. ఒకరోజేమో కొన్ని ఎక్కువగా పూసాయి, ఒక రోజేమో 4-5 పూసాయి. అలా మొగ్గలు కూడా చాలా ఎక్కువగా వచ్చినాయి. ఇది సండే రోజు నేను కోయకుండా అలా వదిలేస్తాను, సండే ఎప్పుడు కూడా. అందుకని చెప్పేసి ఆ రోజు అయితే నేను తీయడం జరిగింది. చాలా చక్కగా బాగా వచ్చినాయి ఫ్లవర్స్ అయితే. ఇంక ఈ గులాబీలు అయితే చెప్పనక్కరే లేదు, అసలు ఆకుల కంటే మొగ్గలు ఎక్కువ ఉన్నాయి. ఎన్ని కోసానో కూడా మీకు ఆల్రెడీ చూపించాను కదా, చాలా మొగ్గలు అయితే కోసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.